హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. పన్నీర్తో ఫ్రైడ్ రైస్ పిల్లల క్యారేజ్కి ఈజీగా ఒక 2 మినిట్స్లో 3 మినిట్స్లో తయారైపోతుందండి. క్యారేజ్ చేసుకోవటానికి చూద్దాం రండి వీడియో. చాలా ఈజీగా అయిపోతుంది. బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్, పన్నీర్ అండి. ఒక 100 గ్రాముల పన్నీర్ ఒక ఇద్దరికి సరిపోతుంది. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా స్పీడ్గా అయ్యే వంట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి మీరు. కొంచెం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. పచ్చి ఆలు కూడా పచ్చిదే, ఉడకబెట్టక్కర్లేదు. వేడి నూనెలో వేసి కొంచెం ఒక్క 2 నిమిషాలు అలా వేయించితే ఉడికిపోతుంది. సాల్ట్ ఏం అవసరం లేదు. కమ్మగా ఉంటుంది రైస్, చాలా బాగుంటుంది. వేగిపోయిందండి. క్యారెట్ కూడా వేయించుకుందాం. కొంచెం ఒక 2 దుంపలు, ఒక 2 కప్పుల రైస్కి సరిపోతుంది. మీకు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మనం మరుగుతున్న నూనెలో వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అన్నీ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 3 వేయించి అదే నూనె ఒక 4 స్పూన్లు వేసి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ సన్నగా చేర్చుకొని వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోండి. ఇంకా మనం కారం వాడం కదా. ఒక 2 స్పూన్లు నెయ్యి అండి. ఫ్రైడ్ రైస్ కదా, 2 స్పూన్లు నెయ్యి, 4 పచ్చిమిర్చి. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం తగ్గించుకుని, క్యాప్సికమ్ ఒకటి పెద్దది, అది దోరగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు. వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది. అది కూడా కొంచెం వేగనిచ్చి గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను. ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేద్దాం. పన్నీరు, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ ఆల్రెడీ వేయించేసాం కదా. ఈ 3 వేగుతున్నప్పుడే ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. ముక్కల్లో మనం వేయలేదు కదా, ఇప్పుడే తగినంత 1 స్పూన్ వేసుకొని సాల్ట్. వేగింది కదా, రైస్ వేసేద్దాం. 2 కప్పుల రైస్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, సరిపోద్ది. ఆ వేడి సరిపోతుంది. మళ్ళీ మీకు అన్నం ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన అన్నమే. దీంట్లో టమాటా కానీ నిమ్మకాయ కానీ ఏం అవసరం లేదు. చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీరు ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. క్యారియర్కి ఈజీగా అవుతుంది. కొంచెం కొత్తిమీర అయిపోయిందండి. వాటర్ ఏమి లేదు కాబట్టి మీరు స్టవ్ ఉంచక్కర్లేదు. ఆ వేడి సరిపోతుంది. కప్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో పెట్టుకుని ఇంట్లో ట్రై చేయండి. మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.